హలో అండి అందరికీ వెల్కమ్ టు సంజన స్వామి వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే ప్రెగ్నెన్సీ వీడియో స్టార్ట్ చేశానండి. అంటే టైం కుదరలేదన్నమాట. అంటే డీటెయిలింగ్గా చెప్పాలి కదా ప్రతిదీ. సో ఇంకా నాకు అంత టైం కుదరలేదు పిల్లలతోటి. నాకు 2 బాబులండి. 2 ప్రెగ్నెన్సీలు అయితే నార్మల్ డెలివరీనేనండి. ఈ వీడియో వచ్చేసి కూడా మనకి ఏ టిప్స్ పాటిస్తే నార్మల్ డెలివరీ అవుతారు అంటే నేను ఏ టిప్స్ అంటే ఎక్కువ శాతం మోస్ట్లీగా కొందరు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అలాగే ఇంకా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు కదండి. అలాగే ఫుడ్ డైట్ అంటారు, ఇవన్నీ అంటారు కదా. నేను అవన్నీ ఏవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేదండి, ఏదో లైట్గా. ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్, మంచి డైట్ ఫాలో చేద్దామన్నా కానీ అన్నీ తెచ్చుకునేంత అయితే బడ్జెట్ ఉండదు. అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేయాలంటే ఇంకా మనకి సరిపోదు కదా టైము. ఇంట్లో కూడా కుదరదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఆఫ్కోర్స్ మీరు ఏం పని చేస్తారు ప్రెగ్నెంట్తో అంటే కొన్ని చేస్తాము, ఇంకా టైం అయితే కుదరలేదు నాకు. నాలాగా ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో, అరే నార్మల్ డెలివరీ చేయాలంటే ఇంకా ఎక్సర్సైజులు చేయాలంట, ఫుడ్ డైట్ తీసుకోవాలంట, అది మన వల్ల కాదు, ఆపరేషనే బెటర్లే అని ఫిక్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే నేను వీడియో అయితే చేస్తున్నానండి. ప్లీజ్ మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి మన ఛానల్లో, ఓకేనా. అండ్ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం డెలివరీ అంటే ఇంకా కోత లేకుండా డెలివరీ అవ్వదు అనే సిచ్యువేషన్ వరకు అయితే వచ్చామండి మనము. అసలు నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువైనాయి. మునుపటి కాలంలో ఒకప్పట్లో మొత్తం డెలివరీస్ నార్మల్గానే ఉండేవి. ఇప్పుడు కనీసం 99% అసలు 100లో 99% ఆపరేషన్సే జరుగుతున్నాయి. అసలు కోత లేకుండా డెలివరీ అనేది జరగట్లేదు. సో అలా జరగడం వల్ల కూడా మనకి బాడీ అనేది చాలా సఫర్ అవుతుంది, అసలు తొందరగా కోలుకోలేము కదా. కాబట్టి అందరూ మ్యాక్సిమం నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. ఇంకా కొన్ని మనం జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకుంటే తప్పకుండా నార్మల్ డెలివరీ అయితే సాధ్యమవుతుందండి. మెయిన్గా వచ్చేసి నాకు ఫస్ట్ నుంచే మనము ఎట్లా అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే ఫస్ట్ ఆలోచించేది అసలు డెలివరీ నార్మల్ అవుతుందా, పాప పుడతాడా, బాబు పుడతాడా, ఇవి ఆలోచిస్తాం. అండ్ అలాగే నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, అలాగే వామ్మో నార్మల్ అంటే మస్తు పెయిన్స్ వస్తాయంట, చచ్చిపోయేంత పెయిన్ వస్తుందంట, మరి మనం తట్టుకోలేము, ఏముంది 5 నిమిషాలు మత్తు ఇంజెక్షన్ ఇప్పించుకుంటే సరిపోతుందిలే అనుకుంటాం. కానీ సిజేరియన్ అయినా కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, డెలివరీ చేసేటప్పుడు ఏమనిపించదు, కాకపోతే నెక్స్ట్ డే ఉంటుందండి, నరకం ఉంటుందంట అది కూడా. కానీ నార్మల్ డెలివరీ పడ్డంతసేపే బాధ. మనము గట్టిగా ఎట్లా అంటే మనం ఇంకా ఫిక్స్ అయిపోవాలి మెంటల్గా. మనం మెంటల్గా ఎట్లా అంటే ఇప్పుడు మొండిగా మనం ఫిక్స్ అయిపోవాలి, ఇంకా దారి లేదు నాకు, ఏ సైడు రూట్ లేదు, ఇంకా నేను నార్మల్ డెలివరీనే చేసుకోవాలి కంపల్సరీ ఫిక్స్. ఇంకా నేను ఫ్యూచర్లో నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దంటే కూడా నార్మల్ డెలివరీనే అవ్వాలని ఫస్ట్ నుండే మీరు బాగా ప్రిపేర్ చేసుకోవాలి మన బాడీని అండ్ మైండ్ సెట్ని, ఓకేనా. ఫస్ట్ అయితే మైండ్ సెట్ ప్రిపేర్ చేసేసుకోవాలి మనము, ఇంకా నాకు నార్మలే అవుతుంది అనేసి. అలాగే నార్మల్ డెలివరీ అనేది తల్లి బిడ్డకు ఇద్దరికి చాలా సురక్షితమైనది. ఇంకా మునుపటి కాలంలో మహిళలు అందరికీ నార్మల్ డెలివరీనే కదండి, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళకంటే వాళ్ళకు చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. ఇంకా పుట్టే పిల్లల్లో కూడా నార్మల్ డెలివరీ వల్ల వాళ్ళలో రోగనిరోధక శక్తి కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సిజేరియన్ అయిన పిల్లల్లో కంటే నార్మల్గా జన్మించిన పిల్లలకైతే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళకి నడుము నొప్పి, ఇంకా ఇతర సమస్యలు రావడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేనైతే నార్మల్గా అండి, అమ్మ వాళ్ళు ఇట్లా బయట ప్రైవేట్లో చేపిస్తా అన్నారు.
వద్దమ్మా ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో అంతకుముందే మా రిలేటివ్స్‌లో ఒక అక్కకి బాబు చనిపోయిండనమాట. ఇంకా మా అక్క భయమేసి మా అక్క చూయించుకోలేదు. బట్ అమ్మ కూడా అట్లే అన్నది. "అక్కకి చేపిచ్చినాం కదా! నువ్వు కూడా ప్రైవేట్‌లోనే ఇక్కడే చేపిస్తా" అంటే హై కార్పొరేట్ కాకుండా నార్మల్‌గానే చేస్తారు కదండీ! అలాగా మా విలేజ్‌లో ఉండేదనమాట. ఇంక అక్కడ చేపిస్తా అంటే నేనే ఉండి ప్రైవేట్ వెళ్తే వాళ్ళు ఎలాగైనా కార్పొరేట్ హాస్పిటల్‌లో ఇప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పైతే మ్యాక్సిమం ఆపరేషన్‌లు చేస్తున్నారు. మా అక్కకి మంచిగా నార్మల్ అయ్యే సిట్యుయేషనే ఒక సింప్టమ్ అయితే కనిపించింది. వాళ్ళు దాన్ని ఏం చేసిర్రు, ఇది సివియర్ కండిషన్ అమ్మా, తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పిర్రు. అసలు మా అక్కకి నార్మల్ అయ్యేది ఇంకా ఆపరేషన్ చేసేసినారనమాట. సో, అలా ఉంటుంది. మనమేంది భయపడతాం. అమ్మో! తల్లికి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ అయితది. సరే ఇంక ఆపరేషన్ అయితే ఆపరేషన్ అయింది. ఏం కాదులేసేయండి. మంచిగుంటే చాలని ఇంకా అమ్మ వాళ్ళు కూడా అప్పుడు చేయించిర్రు. ఇంకా నేను అనుకున్నాను నాకు కంపల్సరీ నార్మలే అవ్వాలని. ఇంకా నేను ఫస్ట్ నుండి మెంటల్‌గా ఫిక్స్ అయినా. అదే అమ్మ వాళ్ళు ప్రైవేట్‌కి తీసుకెళ్తా అన్నా గానీ నేను గవర్నమెంట్‌కే వెళ్తా. నేను నార్మలే చేయించుకుంటా అని ఇంకా గవర్నమెంట్‌కైతే వెళ్ళినా అండి. ఇంకా నాకైతే 2 బేబీస్ నార్మలే. అండ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండేదంటే ఫస్ట్ నుండి అయితే మెంటల్‌గా ఫిక్స్ అయినా. ఇదైతే మెయిన్ రీజన్ అండి. మనం గట్టిగా ఫిక్స్ అయిపోవాలి. నేనైతే సిజేరియన్‌కి రెడీగా లేను. నా బాడీని నేను మంచిగా చేసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొందరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనంగానే అమ్మో! బరువులు ఎత్తొద్దు, పని చేయొద్దు అని అంటారు కదా! పని చేసుకోవచ్చండి. మనకు చేతనైనంత వరకు మంచిగా పని చేసుకోవచ్చు ఫ్రీగా. మనకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తేనే ఆపేసేయాలి. కాకపోతే మనకి ఫ్రీగా ఇంట్లో అలా రెస్ట్ తీసుకోకుండా మనకి చేతనైన పని మనకి ఏదైతే చేయగలుగుతామో ఇట్లా ఇబ్బంది అనిపించకుండా, అంటే కడుపు ఇట్లా నొస్తుంది మనకి ఇబ్బంది అనిపిస్తుంది. మనకు తెలుస్తుంటుంది కదా! ఈ పని చేస్తుంటే అమ్మో! ఇట్లా పట్టేసినట్టు అవుతుంది నాతో కాదని. మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చేయొద్దు. అండ్ అలాగే మెయిన్‌గా అండి మనము ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ అయితే బెటర్ అండి ఆ పొజిషను. ఎందుకంటే మనకి పెల్విస్ అనేది మంచిగా ఓపెన్ అయితాయి, అంటే ఫ్లెక్సిబుల్ అయిపోతాయి అన్నమాట. ఇండియన్ టాయిలెట్ వాడితే మాత్రం. వెస్ట్రన్ టాయిలెట్ కన్నా ఇండియన్ టాయిలెట్ అనేది బెస్ట్ అండి. అందుకే మనకు అప్పట్లో మన పెద్దవాళ్ళైతే అన్ని తీరులో ఆలోచించే మనకు అన్నీ అరేంజ్ చేసినారు. అండ్ ఇండియన్ టాయిలెట్ బెస్ట్. అండ్ ఇంట్లో పనులు ఊకడము, బట్టలు పిండడము. ఊకడం వల్ల ఏముందండి మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతుంటాయి. అండ్ అలాగే బట్టలు పిండడం. నేను ఒక్కొక్కసారి బట్టలు జాడిచ్చేది. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం నడుములు పెయిన్ అనిపించేది. అంటే 8 మంత్స్ వరకు నేను నార్మల్‌గా అందరు పిండి జాడించినట్టే పిండేస్తానండి ఈజీగా. కాకపోతే మళ్ళీ 8 మంత్స్ దాటినాయి. ఇంకా 9థ్ మంత్‌లో ఇంకా నాకు కష్టమైపోయిందండి. ఇంట్లో అప్పుడు అందరి బట్టలను పిండేయడం ఆపేసిన. ఇంకా నా బట్టల వరకే పిండుకునేది 9థ్ మంత్‌లో. కూర్చొని జాడించుకునేది. కూర్చొని చేసుకునేది నా పనులు నేను. అండ్ ఇంట్లో కూరగాయలు కట్ చేయడం, వంట చేయడము, ఏదన్నా రుబ్బడము, ఇంకా రోళ్ళుంటాయి గదండీ! రోళ్ళున్న వాళ్ళ ఇంట్లో అయితే రోల్లో రుబ్బుకోవడం మంచిగా అండి. మంచిగా ఇట్లా మనం కింద ఇట్లా సైకిల్ ముక్కలం అంటాం గదా! అట్లా పెట్టుకొని కూర్చుంటాం గదా! మంచిగా పెల్విస్ అనేది ఓపెన్ అయితది. మాక్సిమం మనం కింద ఎప్పుడైనా కూర్చున్నా గానీ ఇట్లా ఓపెన్‌గా ఇట్లా సైకిల్ ముక్కలో పెట్టుకున్నప్పుడు ఇట్లా 2 కాళ్ళు దగ్గరికి పెట్టి బటర్‌ఫ్లై పొజిషన్ అంటారండి. ఆ బటర్‌ఫ్లై పొజిషన్‌లో కూర్చోవడం చాలా మంచిగా పనిచేసిందండి. నేను ఏది ఫాలో అవ్వకపోయేది. ఇదొక్క పొజిషన్ అయితే ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఇదే ఫాలో అయ్యానండి. కింద కూర్చునేది. ఎత్తుల మీద ఇప్పుడు డాక్టర్స్ చెప్తుంటారు. అంటే మనకేమన్నా ఇబ్బంది అనిపిస్తే కూర్చొని చేయడం చాలా బెనిఫిట్ అండి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి డాక్టర్స్ కొందరికి బెడ్ రెస్ట్ ఇస్తుంటారు. వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇచ్చిన వాళ్ళైతే చేయకపోవడమే మంచిదండి. మనకి ఇట్లా నార్మల్‌గా మంచిగా యాక్టివ్ ఉన్నారు, మంచిగానే ఉన్నారు అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇట్లా ఎత్తుల మీద కూర్చోవడం, పైన కూర్చోవడం ఎందుకండి? మనకు ఫ్రీగా అనిపించినప్పుడు పేషెంట్ లాగా ఉండడం ఎందుకు? మంచిగా హుషారుగా తిరిగి మంచిగా నార్మల్ డెలివరీ చేసేసుకోవచ్చు గదా! ఇంకా పేషెంట్ లాగా అమ్మో! నేను అది చేయొద్దు, బరువులెత్తొద్దని చేస్తారు కదా! మన కోసం అండి. మన కోసం మనం ఫ్యూచర్‌లో బాగుండడం కోసమే కదా! సో, ఫ్రీగా తిరగడమే బెటర్ అనమాట. అండ్ అలాగే ఒక 7 మంత్స్ వరకి డేట్స్ ఇవన్నీ నేను కొంచెం అవాయిడ్ చేసిన. 7 మంత్స్ నుండయితే వీక్లీ 3 తినేదండి డేట్స్. ఖర్జూరాలుంటాయి గదా! ఆ ఖర్జూరాలు వారానికైతే 3 తినేదండి. అండ్ అలాగే మంత్స్ పెరుగుతున్న కొద్దీ 9థ్ మంత్‌లో డైలీ 2 తినేది. డైలీ 2 అయితే ఇవి డేట్స్ బా తిన్నానండి. ఫ్రూట్స్ గూడా నేను తిన్నదైతే తక్కువనే.
కాకపోతే తినాలి. అంటే నా సిట్యుయేషన్ వల్ల నేను తినలేదు కానీ ఫ్రూట్స్ బాగా తినాలండి. మనం తీసుకునే ఫుడ్ కంటే ఫ్రూట్స్ తింటే బాగా ఇదవుతుందనమాట. అండ్ అలాగే డేట్స్ అయితే డైలీ 2 తిన్నా 9th మంత్‌లో. ఇంకా ఇది నార్మల్ డెలివరీకి బాగా సపోర్ట్ చేస్తుందంట. అలాగే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, పాలల్లో వేసుకునేది. కుంకుమ పువ్వు కూడా బాగా తాగినా అండి. ఇది కూడా బాగా పనిచేస్తుందంట నార్మల్ డెలివరీకి. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగాలి. ఇంకా జస్ట్ నార్మల్ వాకు అండ్ వాకింగ్ కొందరు బాగా చేస్తుంటారు కదా నార్మల్ డెలివరీ. ఇది కూడా చేయకూడనిది. నార్మల్ డెలివరీ అవ్వాలని కొందరు బాగా వాకింగ్ చేస్తుంటారు. అప్పుడు నేను ఆ డెలివరీకని హాస్పిటల్లో అడ్మిట్ అయినా. అయితే నాకు డాక్టర్ అన్నారుగా, ఇంకొక వారం టైం ఉందమ్మా అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే అప్పుడు. ఉమ్మనీరు లీక్ అయింది నాకప్పుడు. సో, ఇంకా వాళ్ళ అబ్జర్వేషన్‌లోనే ఉండమన్నారు. ఇంకా నేను హాస్పిటల్‌లో వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నానండి. అయితే నైట్ టైమ్‌లో అందరూ ఏం చేసేది, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు డెలివరీ టైం కదా, అందరూ బాగా వాకింగ్ చేసేదండి. ఒక అమ్మాయికి ఇలానే వాకింగ్ చేసింది. నైట్ మొత్తం పెయిన్స్ వస్తున్నాయని వాక్ చేస్తూనే ఉంది. తెల్లవార్లు అసలు వాక్ చేస్తూనే ఉంది. ఏముంది ఇంకా ఆమెకి ఇట్లా హెవీ వాక్ చేయడం వల్ల కూడా ఉమ్మనీరు మొత్తం లీక్ అయిపోయింది. ఆపరేషన్ చేసేసిర్రు ఎమ్మటే. సో, ఏది చేసినా కానీ అతి చేయొద్దండి. చేయాల్సినంత వరకే చేయాలి. ఓకేనా? మనం అతి చేస్తే అది వేరే దానికి దారి తీస్తుంది. కాబట్టి నార్మల్ వాక్ జస్ట్ ఒక 10 అడుగులు ఒకరోజు, 20 అడుగులు ఒకరోజు అట్లా వేసి మనకి ఇబ్బంది అనిపించగానే ఆపేసేయాలి. అమ్మో నడవాలి కంపల్సరీ అని కాకుండా మనకి ఇబ్బంది అనిపించినంత వరకే వాక్ చేయాలి. నాకప్పుడు ఇట్లా కొంచెం పట్టుకుందండి. పట్టుకోవడం వల్ల నేను 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కింద పడ్డా. ఇంకా అట్లా పట్టుకోవడం వల్ల నేను ఎక్కువసేపు నడవలేకపోయేదాన్ని. తినంగానే ఒక 10 అడుగులు వేసేది, మళ్ళీ కూర్చునేది. ఇంతే. జస్ట్ మనకి ఇబ్బంది లేనంత సేపే ఏదైనా చేయాలి. మనకి ఇబ్బంది అనిపించిందంటే ఆపేసేయాలి. అండ్ ఫ్రీగా తిరగాలి. స్టెప్స్ ఎక్కొచ్చు, కింద కూర్చోవచ్చు, అబ్బశుభ్రాలు చేసుకుంటా అటు ఇటు తిరుగుకుంటా ఉండొద్దు. జస్ట్ నార్మల్గా తిరగవచ్చు. మనం ఎట్లుంటున్నామో అట్లనే ఉండొచ్చు. అన్ని ఫుడ్స్ తీసుకున్నాను. నేనైతే ఏ డైట్ ఫాలో అవ్వలేదండి. నాకు ఏది తినాలనిపిస్తే అది తిన్నాను. నాకైతే 2 నార్మల్ డెలివరీలే. అది కొంచెం లక్ కూడా బేస్ అయి ఉంటుందంటారు. సో, అట్లయితే అయిపోయిందండి. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మెయిన్గా నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనం మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ డేట్స్ తిన్నానండి నేనైతే. అండ్ ఇంకోటి కుంకుమ పువ్వు పాలు తాగిన. స్టెప్స్ ఎక్కొచ్చు, కింద కూర్చోవచ్చు, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఇవైతే చేసుకోవచ్చండి. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్. షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాలంటే నేనైతే నార్మల్ డెలివరీకి ఎలాంటి ఎక్సర్సైజ్లు డైట్ ఫాలో అవ్వలేదండి. ఓన్లీ జస్ట్ ఇంట్లో పనులు చేసుకున్నాను, బట్టలు పిండుకున్నాను, అన్ని పనులు చేసిన. ఈ పని చేయలేదు అని కాదు, అన్ని పనులు చేశాను. స్టెప్స్ ఎక్కి తిరిగాను. అండ్ ఇంకా 7th మంత్ నుంచి అయితే అవి తిన్నానండి. అవి ఖర్జూర పళ్ళు తిన్నాను. ఇంకా కుంకుమ పువ్వులు పాలు తాగాను. ఎక్కువ కింద కూర్చోవడానికే ప్రిఫర్ చేశానండి. ఇది మెయిన్. నేను తీసుకున్నవైతే ఎలాంటి డైట్ అయితే ఫాలో అవ్వలేదు. నచ్చినవన్నీ తీసుకున్నానండి. ఓకేనా? మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సంజనా స్వామి వ్లాగ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.